నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొన్న చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మంలో విడాకులు అనేవి ఉండవు అని చెప్పేసి అనడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా మరి పవన్ కళ్యాణ్ గారు నారావారిపల్లిలో స్కూల్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకరి గురించి ఒకరు వాళ్ళు అంటే కావాలనే మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న సనాతన ధర్మం గురించి విడాకులు అనేవి ఉండవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మళ్ళీ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు నారావారిపల్లిలో స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదు అని చెప్పేసి నా సొంత డబ్బులతో నేనే చేశానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటున్నారు అనుకోవాలి, ఇలా అనుకోవాలి సార్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్కి 3 సార్లు వివాహమైనట్టు అది పెద్ద వివాదాస్పదమైనట్టు అందరికీ తెలిసిందే. అటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు అని కూడా స్పృహ లేకుండా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని స్వర్గంలో వివాహం జరిగిందంటే స్వర్గంలో జరుగుతుంది, అది మన హిందూ సాంప్రదాయం యొక్క విశిష్టత గొప్పతనము అది ఇది అని చెప్పుకుంటూ వచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్ప్రెషన్స్ ఇబ్బందికరంగా పెట్టాడు. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. లేదు ఇంకా అంటే ఏంటంటే ఏడవలేక నవ్వినాడు. సో ఏం చేస్తాడు అక్కడ? ఇక పవన్ కళ్యాణ్ ఇరిగిపోయింది. అది లోపల బర్నింగ్ ఉంది. దానికి సమాధానం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇక ఒక దొరికింది. నారావారిపల్లెలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసిన అని ఒక సందర్భంలో చెప్పినాడు. సో దయచేసి ఈ 2 క్లిప్స్ ప్లే చేయండి, అప్పుడు వీక్షకులకు క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు, నువ్వు 40 సంవత్సరాల రాజకీయము అండ్ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇదే అంటే 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నీ సొంత ఊరికి నువ్వు ఒక ప్లే గ్రౌండ్ ఇవ్వలేకపోయినావు. పెద్ద మాటలు చెప్తావు, పోటుగాడి మాటలు చెప్తావు. మా భార్య పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని, మాకు హెరిటేజ్ సంస్థ ఉందని, వ్యాపారాలు చేస్తామని, నందమూరి వారి ఆడపడుచు నారావారిపల్లె కోడలు, అలాగే ఈయన కోడలు కూడా లోకేష్కి కూడా నా నందమూరి ఆడపడిచే. అంత పెద్ద ఘన చరిత్ర ఉన్నోళ్ళు మీ ఊరికి ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చుకోలేకపోయినారా అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పక్కన లేడు, అక్కడ పక్కన ఉన్నాడు. సో అది లోపల పక్కన అనేటప్పటికల్లా అది ఆ ఫ్రస్ట్రేషన్ ఇది లోపల అగ్నిగుండంలాగా మండుతూ ఉన్నది. అది ఎప్పుడు బయటికి రావాలని అట్లా తనుకొచ్చింది. సో ఇద్దరు వల్ల ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ వేసుకున్నా కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీనే. అదే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి వచ్చింది అనుకోండి. రాజ్యసభ సభ్యత్వానికి వస్తే లింగమనేని రమేష్కి ఇస్తారు. ఓట్లేమో కాపుల చేత వేయించుకొని పదవులేమో కమ్మవారికి ఇస్తున్నారు. టీడీపీ వారు అంటాకంటే కూడా కమ్మవారికి ఇస్తున్నారు. ఎట్లాగో ఆయన ఇచ్చిన 3,400 లెక్కేస్తున్నారు మన వాళ్ళు. కాపు సామాజిక వర్గం వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్న పదవుల దగ్గర నుంచి కార్పొరేషన్ల చైర్మన్ల వరకు, అలాగే మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంతకి ఇచ్చారు, కాపు సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు, ఇతర సామాజిక వర్గాలకు ఎంతమందికి ఇచ్చారు, టీడీపీ వారికి ఎంతమందికి ఇచ్చారు, జనసేన వారికి ఎంతమందికి ఇచ్చారు అనేది లెక్కలు నిన్న నాతో మాట్లాడడం జరిగింది. కొందరు మీరు అన్నది కరెక్టే అన్నయ్యా, మాకు అర్థం కాలేదు అప్పుడు అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాకు ముందు అర్థం కాలేదు మీరు చెప్తుంటే. ఇది నేను ఒక మాట అన్నాను, కాపుల ఓట్ల కోసం కమ్మవారు పెట్టించిన పార్టీ జనసేన అని. అది చాలా అప్పట్లో చాలామందికి ఆ మాట అంటే కోపం వచ్చేది. అరే బాబు, మీతో ఉడిగం చేయిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ గొర్రెల్లాగా ఏపుగా మేపి చంద్రబాబు నాయుడు అనే దేవరికి బలిస్తాడు ఎన్నికల్లో అని చెప్పాను. లేదన్నా మావాడు సీఎం అవుతాడు, ఏడాదన్నా కాకుండా ఉంటాడా, మావాడు సీఎం అని కాలర్ వేసుకుని నీకు సమాధానం చెప్తామని అదని ఇదని అన్నారు. ఎట్లా కాదురా బాబు అంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జనసేన నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను అన్నది ఫస్ట్ ఏంటంటే
రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాను. ఎప్పుడన్నా ఈ మాట నేను నవంబర్ 2019లో చెప్పాను. అప్పుడే మీరు చెప్పాను రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తున్నారు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ 2-3 వ్యాఖ్యలు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. విడిగా పోటీ చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలైలో ఎండింగ్లో ఆగస్టులో ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి వరద నీరు వెళ్తే ఈయన రియాక్ట్ అయినాడు. ఆ ఇంట్లోకి వరద నీళ్ళు ఎట్లా పోతాయి అదొకటి. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల దీని గురించి ఆయన ఏం చెప్పినాడంటే ఇటు పక్కన అయ్యన్న పాత్రుడు అటు పక్కన అచ్చెన్నాయుడుని కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. నేను పార్టీని భూస్థాపితం చేస్తా అన్నోడు 100 రోజులు కాకముందరే వాళ్ళిద్దరితో ఉంటే నాకు డౌట్ వచ్చేసి అర్థమైపోయింది. వీళ్ళు మొన్న ఆడిన దొంగ నాటకాలు, స్టూడియోలో కూర్చోబెట్టుకొని తల్లిని తిట్టించటము, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని రెచ్చగొట్టే మాటలు అంటాము, అట్లాగే అలగా జనం సంకరజాతి జనం అంటాము, ఇవన్నీ కాపులను రెచ్చగొట్టేందుకు కమ్ముల చేత తిట్టించినాడు. అప్పుడేంటి కాపులు అందరూ పవన్ కళ్యాణ్ కోటేయాలని, కానీ కమ్యూనికేట్ కాలేదు. కాక అందరూ వైసీపీకి వెళ్ళినారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అని నాకు అర్థమైపోయింది అప్పుడు. అయితే జనాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను ఇట్లా మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే వాళ్ళకు అప్పుడు అధికార ప్రతినిధి ఉండేవాడు వివేక్ బాబు అని. అట్లా వైసీపీ టీడీపీ తోడు దొంగలు, వాళ్ళిద్దరిది 60-40 బంధము, వాళ్ళిద్దరూ అవినీతి పరులు, మేమే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము అని చెప్పినారు. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మెల్లగా ఇప్పటం సభలో ఏమన్నాడంటే కలిసి పోటీ చేయాలన్నాడు. అప్పుడు చాలామంది బాధపడతారు, ఏమైందిరా నేను చెప్పాను కదా కలిసే పోటీ చేస్తారంటే, కలిసి పోటీ చేస్తారు, ఆ సగం సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు, సగం సీట్లలో మేము పోటీ చేస్తాం, మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం లేకపోతే లోకేష్ సీఎం అవుతారు అన్నారు. అదేం ఉండదురా బాబు, మీకు మహా అయితే 2 డజన్లు 20-24 సీట్లు ఇస్తారు మీకు అన్న. అట్లనే 21 ఇచ్చినారు. అయినా సరే మేము 1 ఇయర్ అన్నా డిప్యూటీ సీఎంగా ఉంటామన్నాడు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయినాడు. అయినా కానీ పవన్ కళ్యాణ్ తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా ఈ పిచ్చి చేష్టలన్నీ మాట్లాడుకున్నారు. పదవులు వస్తాయి అనుకున్నారు, పదవులు రాలేదు. గౌరవం వస్తుంది అనుకున్నారు, గౌరవం రాలేదు. సొంతంగా ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు చాలామంది కాపులకి ఏంటంటే జ్ఞానోదయం అయింది. అరే పిచ్చోళ్ళారా, పార్టీ అయింది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడు, ఈయన కేవలం కాపు ఓట్ల కోసం బినామీగా పెట్టినాడు. అంటే కొంతమంది అంటారు కాపు చంద్రబాబు నాయుడు పార్టీ అయితే డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరొచ్చు కదా అని. డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశానికి కాపులు ఓట్లేరురా పిచ్చోడా. వేరే పార్టీ పెట్టి కాపులకు ఒక పార్టీ ఉంది అని వాళ్ళకి గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేస్తే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఆ పార్టీ ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇట్లా భద్రంగా ఒక్క ఓటు కూడా కింద పడకుండా చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పదాభివందనం చేస్తారు. సో మీరు వేసే కాపుల చేత పార్టీ ఎందుకు పెట్టిస్తున్నారంటే కాపులకి మాకు ఒక పార్టీ ఉందనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టించినారు. మీరందరూ దాంట్లో వేస్తారు. ఆ ఓట్లన్నీ ఇట్లా భద్రంగా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద అభిషేకం చేస్తాడు. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి అంటే, లేదన్నా నువ్వు చెప్పేది కరెక్టే అన్న అంటే, పిచ్చోళ్ళారా ఇప్పుడు రాజ్యసభ సీట్ వస్తుంది, రాజ్యసభ సీటు కాపులకు అడగండి. అట్లాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, దీంట్లో 30% కోటా ఇవ్వని అడగండి. ఇప్పుడు అడిగితేనే పవన్ కళ్యాణ్ బెండ్ అవుతాడు. మాకు లెటర్ హెడ్ మీద ప్రతి ఒక్క గ్రామం పేరుతో సహా ఎన్ని వార్డు మెంబర్లు జనసేన 30% 10 ఉంటే 3 రావాలా మాకు. అలాగే ఆ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉంటే అందులో 30% రావాలి మాకు. ఆ జిల్లాలో ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని రావాలి. జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మాకు 30% లాగా మాకు అఫీషియల్గా ప్రకటించి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ లేకుండా మాకు చూస్తేనే మేము జనసేనకు ఓట్లేస్తాం, లేకపోతే మేము వైసీపీ పనిచేస్తామని చెప్పండి అని నాకు టచ్లో ఉన్న ప్రతి ఒక్క కాపుకి నేను చెప్పడం జరిగింది. దాదాపు అంటే 2-3 ఇంటర్వ్యూల్లో ఇండైరెక్ట్గా చెప్పాను, ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారని నేను చెప్పాను, కానీ వాస్తవానికి నేనే వాళ్ళకి చెప్తున్నాను. ఏం చేయమంటావు అంటే ఫస్ట్ ఇది అడగండి డైరెక్ట్గా. లేదన్నా 2-3 ఉన్నారు కొంతమంది, వాళ్ళు
టీడీపీ తొత్తులు. ఓకే, వాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మురిగే హుక్కులు ఉన్నారు కొంతమంది కాపు నాయకులు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళ మాటలు వినకండి, ఇది లెటర్ హ్యాడ్ మీద ఇస్తేనే పని చేస్తాం, లేకపోతే వైసీపీకి పని చేస్తాం. మీరు ఓటు వేయడం కూడా అట్లాగే వేయండి అని చెప్పడం జరిగింది. నీ ఆలోచన బాగుందన్నా. అరే పిచ్చోళ్ళారా, నేను అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చెప్పాను, మీరు అందరూ అల్టిమేటం ఇచ్చినట్టయితే జనసేనకి 87 సీట్లు, తెలుగుదేశంకి 88 సీట్లు, మీరందరూ పట్టుబడితే చంద్రబాబు నాయుడు దిగి వస్తాడు. పవన్ కళ్యాణ్ నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ ఎవరు? టీడీపీ బినామీ, ఆయనేమి ఇవ్వడు. మీకు కావాలంటే, మీ లెక్క మీకు కావాలంటే అడగండి, ఇప్పుడు నిజంగా అడగండి. ప్రతి నియోజకవర్గంలో అయితే అధికారికంగా జనసేన టీడీపీ ఇద్దరు కలిసి సంతకం చేసిన ఒక ప్రెస్ రిలీజ్ వస్తేనే మేము జనసేనకి పనిచేస్తాం, లేకపోతే వైసీపీకి పనిచేస్తామని కుండ బద్దలు కొట్టేయండి. ఇంకా ముసుగులో గుద్దులాడొద్దు. మీకు పరువు కానీ, గౌరవం కానీ, విలువ కానీ ఏమన్నా కావాలంటే మీ 30% షేర్ మీరు పట్టుకుంటేనే వస్తుంది. ఇప్పుడు 30% షేర్ అడిగితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 51 సీట్లు వస్తాయి. 17 3 51, 31% వస్తాయి. 51 సీట్లు వస్తాయి. 52 53 సీట్లు రావాలి మీ 30% షేర్ ప్రకారం. ఇప్పుడు మీరు వదిలేస్తే ఎప్పటికీ రావు. అయినా అది పవన్ కళ్యాణ్ గారు ముందుండి మాట్లాడాలి కదా సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నా? మా పార్టీ ఏంది కాదు కదా. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడినా కూడా మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అని ఇప్పుడు చాలా మంది అట్లా బయటకు వచ్చేసింది. అవును, అప్పుడు ఎవరు అయ్యారు ఓటు? పవన్ కళ్యాణ్ రంగు బయట పడిపోతుంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అసలు రంగు బయట పడిపోతుంది కదా. ఆల్రెడీ చాలా మంది అంటే మెయిన్ గా మాట్లాడే వాళ్ళే ఈ రోజు బయటకు వచ్చేసిండ్రు. ఎవరెవరైతే చాలా మంది బయటకు వస్తున్నారు. ఈ రజనీ కానీ, లేకపోతే గంగా సురేష్ కానీ, బల్లే మురళి కానీ, వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఇట్లా కాదు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా. ఇప్పుడు ఏదన్నా ఒక శివరాత్రికో దేనికో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఊర్లో, ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేసి జనసేన పార్టీకి పంపించాలి. మేము ఫలానా గ్రామస్తులము, మేము జనసేనకు ఓటేసాము, మా గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మా సీటు జనసేనకి కేటాయించాలా, ప్రెసిడెంట్ సీటు. మా జిల్లాలో 30% సీట్లు జనసేనకు కేటాయించాలా, ప్రతి వార్డులో 30% సీట్లు కేటాయించాలా, అయితేనే మేము జనసేనకి పనిచేస్తాము, లేకపోతే పని చేయము అని ఆ గ్రామస్తులందరూ తీర్మానం చేసి జనసేన పార్టీ ఆఫీస్కి లెటర్ రాయాలా. అట్లా ప్రతి గ్రామం నుంచి లెటర్ రాస్తేనే పవన్ కళ్యాణ్ లొంగుతాడు, నారా లోకేష్ లొంగుతాడు, చంద్రబాబు నాయుడు లొంగుతాడు. అసలు విషయం ఏంటో బట్టబయలవుతుంది. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఫోర్స్ చేయకండి, ఇష్టం ఉంటే ఉండండి, ఏం మాట్లాడాడు అప్పుడు స్ట్రైట్ అయిపోతాడు. అంటే స్ట్రైట్ అయిపోతారంటే ఇప్పటికీ స్ట్రైట్ లేడు, ఇప్పటికి ఇంకా పార్టీ అయింది కాదమ్మా. మీ ఆయన ఒక్కొక్క స్టేట్మెంట్ చూడండి. ఒక స్టార్టింగ్ జనసేన పార్టీ 2014 మార్చి 14, 2014లో పెట్టినారు. ఆయన ఒక స్టేట్మెంట్ చూడండి. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇది పార్టీ యజమాని అయితే, ఒరిజినల్ పార్టీ ఓనర్ అయితే ఇట్లా చెప్తాడా, బినామీ అయితే ఇట్లా చెప్తాడా అని రెండు పక్క పక్కన పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పార్టీ అయితే పెట్టినా కానీ నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఈ స్టేట్మెంట్ ఉంది. అది పార్టీ సొంత పార్టీ అయితే అట్లా ఎవడన్నా మాట్లాడతాడా? బినామీ అయితే మాట్లాడతాడా? అట్లే మాట్లాడతాడు. అట్లా ఒక్కొక్క స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ తీసుకోండి. సొంత పార్టీ అయితే ఇట్లా మాట్లాడతాడా, బినామీ అయితే ఇట్లా మాట్లాడతాడా? ప్రతి దానికి ఆన్సర్ బినామీ అయితే కాబట్టే ఇట్లా మాట్లాడి మీకు అర్థమవుతుంది. అట్లా అనలైజ్ చేసుకోవాలా. అనాలిసిస్ అంటే అదే. గుడ్డెత్తి చెల్ల పడ్డట్టు ఆయన వెనకాల బుర్ర ఒప్పుకుంటూ పోవడం కాదు, ఈలలు కేకలు వేయటం కాదు. ఈయన మాట్లాడిన దానికి పార్టీ ఈయనదైతే ఇట్లా మాట్లాడతాడా, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒకవేళ బినామీ అయితే ఎట్లా మాట్లాడతాడు, ఇట్లాగే మాట్లాడతాడు కదా. అప్పుడు అర్థమైపోతుంది, ఓహో ఈయన బినామీనా అని. అట్లా క్యాడర్ ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకొని పవన్ కళ్యాణ్కి మీరు డైరెక్షన్ ఇవ్వండి. మిస్టర్ పవన్ కళ్యాణ్, పార్టీ ఇట్లా నడిపితే నీతో ఉంటాం. నువ్వు కాపుల పార్టీ అని నమ్మించావు కాబట్టి నువ్వు తోట త్రిమూర్తులు గారు ఏమన్నావు, జాతి కోసం జాతి పరువు నిలబెట్టన్నావు కదా. నువ్వు జాతి పరువు నిలబెడతామని నీకు ఓటేసినాము, నువ్వేమో అక్కడ ఊడిగం చేస్తున్నావు, మాకు నచ్చలేదు. మా లెక్క ఏందో చెప్పు, మా కోట ఏందో మాకు చెప్పు, అయితేనే నీతో ఉంటాం, నేతలైతే నీకు ఎందుకు ఉండాలి? అట్లా లెటర్స్ పంపించాలి జనసేన పార్టీ ఆఫీస్కి. పంపిస్తారంటారా సార్ మరి ఇప్పుడు ఎవరైనా వీళ్ళు? వాళ్ళకి తెలుగుదేశంకి ఊడిగం చేయాలనుకుంటే పంపించాల్సిన అవసరం లేదు.
మేము కాపులము, మా కోటా ఉంది, పవన్ కళ్యాణ్ మా కోసం పార్టీ పెట్టాడు, అందుకోసమే మేము ఓటేస్తున్నాము, ఇట్లా చేస్తాడు అనుకుని ఓటేసాము, మోసపోయాము, ఇంకోసారి మోసపోకూడదు కాబట్టి మేము లెటర్స్ రాస్తున్నాం అనే ఉద్దేశం ఏమైనా ఉంటే లెటర్స్ రాయండి, లేకపోతే ఊడిగం చేసుకోండి. అంతే అంటారు. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను సార్, ఈ కమ్మ కాపు గురించి. తమిళ్ డైరెక్టర్ ఇంకా హీరో కూడా ఒకప్పుడు ఆయన, నాకు తెలిసి ఆయన మాట్లాడింది ఏంటంటే క్యాస్ట్ గురించి మాట్లాడారు. వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తే ఆమె అనేదంట, ఏదో చెప్పాడు వాళ్ళ అమ్మమ్మని తమిళ్లో ఏదో అంటారని చెప్పి, ఏదైనా తప్పు చేస్తే ఇది కమ్మోళ్ళు చేసే పనేనా అని కమ్మోళ్ళు అంటే మర్యాద కాపాడుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి అని చెప్పేదంట. ఇట్లాంటి ఒక చిన్న ఏదైనా తప్పులాగా చేస్తే బయటకు వెళ్ళినప్పుడు కానీ మాట్లాడితే ఇట్లా మాట్లాడారు కమ్మ వాళ్ళు అయితే అని చెప్పేసి, కమ్మ వాళ్ళు అయితేనే గౌరవం అంట, మరి మిగతా వాళ్ళు అంటే గౌరవం కదా సార్? ఇప్పుడు పెంపకం అనేది అక్కడే తెలుస్తుంది. మా ఇంట్లో చిన్నప్పుడు ఏమో తప్పు చేసినాం అనుకో, నువ్వు కాపు కులంలో పుట్టినావు కాబట్టి ఇట్లా చేయని ఎవరు చెప్పలే, అట్లా చేయకూడదు, అది తప్పు అని చెప్పినారు, ఇది ఇట్లా చేయాలి, ఇట్లా మంచి అని చెప్పినారు. ఉదాహరణకి మా స్కూల్లో ఉంటే ఒకడెవడో మహమ్మద్ గోరీ ఇత్నా బడా దాడి అన్నాడు, ఒక ముస్లింని ఏడిపించినారు. ఇంటికి వచ్చి మా నాన్న ఉందరా నేను అదే డైలాగ్ రిపీట్ చేసిన, మొహమ్మద్ గౌరీ ఇత్నా బడా దాడి అని. సో ఆచకొడు పెట్టిన మా నాన్న, ఏడుకెళ్ళి నేర్చుకొచ్చినావు ఇది అని. తప్పట్లా అట్లా అనకూడదు, ఫస్ట్ కొట్టిన తర్వాత సాయంత్రం మళ్ళా బుజ్జగించినప్పుడు అట్లా మాట్లాడకూడదు, ఎవరి కులంని ఎవరి ఇది చేయకూడదు అని నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఇవాళ కులాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, చదువుల గురించి ఎట్లా ఉండాలి, విలువలేందని కాకుండా మన కులంలో ఇట్లా ఉంటుంది, మన కులంలో ఇట్లనే చేయాలి, మనం ఇట్లనే చేయాలి, అప్పుడే మన కులం అనిపించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకనే దేశం నాస్తిక దేశం అయిపోతే బెటర్. కులము మతం కాలం తీసి పడేయాల. నేను డెడ్ అగేన్స్ట్. అసలు నచ్చదంటారు మీకు? మీలాగా ఎంతమంది ఉంటారు సార్? లేదమ్మా, కులము ఎందుకు అవసరం ఏముంది? మరి రిజర్వేషన్స్ అన్ని కులాల మీదనే కదా సార్? నేను 2015 అనుకుంటా ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ అప్పుడు కాపులకి రిజర్వేషన్ అవసరం లేదు, దాని బదులు 10% అగ్ర కులాల్లో పేదలకి రిజర్వేషన్ అడగడం సబబు అని చెప్పి నేను ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన, ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడతాను. అది పెట్టిన 1 year తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే రిజర్వేషన్స్ వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ బొరుసు ప్రభు అని ఉంటాడు జనసేన పార్టీలో, ఆ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి ఇగో చింతా రాజశేఖర్ 1 year బ్యాక్ చెప్పినాడు, అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసింది అని చెప్తే వెరీ గుడ్ అన్నారంట. అతను పిలిపించండి మన పార్టీ ఆఫీస్కి, మేనిఫెస్టోకి సలహా సూచనలు ఇవ్వమనండి అని పవన్ కళ్యాణ్ అన్నారు బోర్సు ప్రభుత్వం. సో నన్ను పిలిస్తే నేను జనవరి 2019 డిసెంబర్ 2019 అనుకుంటా, క్రిస్మస్ టైంలో డిసెంబర్ 2019 టు జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉండి. ఎందుకు వచ్చేసారు సార్? అయిపోయింది, మేనిఫెస్టో అయిపోయింది, వచ్చేసినాను. అంటే మేనిఫెస్టోకి సలహా సూచనలు ఇవ్వమని పిలిచారు నన్ను. అంటే పార్టీలో ఉండడానికి కాదు, పార్టీలో పని ఇట్లనే పార్టీ పవన్ కళ్యాణ్కి ఇది ఇట్లా చేయండి, ప్రత్యేక హోదా కోసం ఇట్లా బ్యాడ్జీలు పెట్టుకోమని పిలిపివ్వండి, ఇవన్నీ చెప్తూనే ఉన్నా ఈమెయిల్స్ ద్వారా. ఏదైనా ఒకటి ఇప్పటికైనా ఏదైనా ఒకటి పద్ధతి అంటే మీరు చెప్పిన పద్ధతి వాళ్ళు ఆచరణలో పెట్టారా సార్? పవన్ కళ్యాణ్కి నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను, ఒక ఈమెయిల్ పంపించాను, మేబీ 27th or 28th December 2015, 28 డిసెంబర్ 2015 ఒక ఈమెయిల్ పెట్టడం జరిగింది. మీరు చేనేత కళ అంటే మన దేశంలో ఉన్న హిందువులు అయితే సంవత్సరానికి 3 పండుగలు చేసుకుంటారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా 2 days 3 days పండుగలు చేసుకుంటారు. సో మీరు ఒక పిలిపిస్తే బాగుంటుంది, ఒక్క పండుగకి కనీసం చేనేత వస్త్రాలు ధరించండి అని పిలిపిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక సంవత్సరానికి ఒక జత చేనేత వస్త్రాలు కొనుక్కుంటే అది వాళ్ళకి చేనేత కళాకారులకి చాలా ఊతం ఇస్తుంది అని చెప్పేసి డిసెంబర్ ఎండింగ్ 2015లో నేను పంపించడం జరిగింది. ఆయన జనవరి 18th ఎప్పుడో ఒక ప్రకటన ఇచ్చాడు, నేను చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను అని. సో నేను పంపిన ఈమెయిల్కి ఆయన వచ్చిన స్టేట్మెంట్కి ఒక 15 days 20 days గ్యాప్లో ఆ స్టేట్మెంట్ వచ్చింది. అట్లాగే
ఒక మీరు అప్పుడు ఆయన ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది కాదు. మీరు రాజకీయ పార్టీ పెడితే ప్రజలతోనే కమ్యూనికేట్ చేయాలా, ప్రజలకి ఏదో ఒక సందేశం ఇస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి, లేకపోతే గుట్కాలు తినకండి, స్పీడ్గా వెళ్ళకండి అనే ఒక ఈమెయిల్ పెడితే ఎక్సలెంట్ ఐడియా, వీ విల్ కన్సిడర్ అని ఒక రిప్లై వచ్చింది. అట్లాగే ప్రత్యేక హోదా విషయంలో మీరు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసినారు. ప్రత్యేక హోదా గురించి అది చేస్తాం ఇది చేస్తామో దాని గురించి మాట్లాడలేదు, కోల్డ్ స్టోరేజ్లో పడేసినారు అంటే ఆ నెక్స్ట్ సభనే అనంతపురంలో జరిగింది. ప్రత్యేక హోదా గురించి నేనేమి కోల్డ్ స్టోరేజ్లో పడేయలేదు, దాని గురించి మేము చర్చిస్తున్నాము అని స్పీచ్లో చెప్పినాడు అన్నమాట. డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ ఇండైరెక్ట్గా మాట్లాడారు. రైట్, ఇక్కడికి వస్తే సార్ ఈ కులాలు అంటే ఒక సొసైటీలో కొంత పేరు ప్రఖ్యాతలు గాల్చిన వాళ్ళే ఈ కులాల గురించి మతాల గురించి మాట్లాడుతుంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళే, మా అమ్మమ్మ వాళ్ళు వస్తే కాపు వాళ్ళు ఇట్లా చేయొద్దు, కమ్మ వాళ్ళు ఇట్లా చేయొద్దు అని చెప్తుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే వాళ్ళ కులం మాత్రమే గౌరవంగా ఉంది అంటే మరి మిగతా కులాలు గౌరవంగా అంటే ఇప్పుడు ఏంటంటే మేము కమ్మవారు మాత్రమే మర్యాదగా ఉంటారు, లేకపోతే గుడ్ కాండక్ట్ ఉంటారు, లేకపోతే గౌరవం ఉంటుంది, ఇది కమ్మ వాళ్ళు చేసే పనేనా అని అంటే మిగతా కులాలు అంత ఇది కాదు అని అంటే ఈ భావన కమ్మ క్యాస్ట్లో చాలా ఉందండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇటువంటి మాటలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచే వస్తాయి. ఉదాహరణకి మా బ్లడ్ శ్రేష్టమైన బ్లడ్, డిసిప్లిన్డ్ బ్లడ్, అది కేవలం కమ్మవారికే డొనేషన్ ఇవ్వండి, తీసుకోవడం కూడా అవసరమైతే కమ్మవారి నుంచే తీసుకోండి అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడు మరి బ్లడ్ కూడా కమ్మవారిదే కాపువారిదే ఎక్కించుకుంటారా సార్? వాళ్ళు అంటారు అక్కడ ఎవరన్నారు, ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆయన స్టేజ్ మీద, ఆయన కూడా ఉన్నట్టున్నాడు. ఎవరు చైర్మన్ అవునాడా? నేను చూడ. సో వాళ్ళందరూ ఉన్నారు స్టేజ్ మీద, ముసి నవ్వులు నవ్వుతున్నారు. వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు పెడితే ఒక కులాన్ని అవమానించినారని అప్పుడు ఇంకోసారి ఎవరు అట్లా మాట్లాడరు. ఒక కులం కాదు, ఇప్పుడు ఒక కులాన్ని హైప్ చేస్తే మిగతా కులాలు అదే అన్నింటినీ మిగతా కులాల్లో ఉందా? ఇప్పుడు నేను అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదు కదమ్మా. అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళే పెట్టాలా. సో కమ్మ వాళ్ళకే బ్లడ్ ఇవ్వండి, ఇతరులకు ఇవ్వకూడదు అని పెడితే అది అట్రాసిటీ కేసు ఎవరు పెట్టగలరు? ఎస్సీ ఎస్టీ వాళ్ళే పెట్టగలరు. ఇప్పుడు ఈయన భారతీరాజు అన్నది కూడా ఇది కమ్మవారు చేసే పనేనా, ఇటువంటి పనులు కమ్మవారు చేయకూడదు అని అన్నారంటే ఇతర కులాల వాళ్ళు అటువంటి పనులు చేస్తారు అంటే విలువ తక్కువ పనులు, మర్యాద తక్కువ పనులు, విలువ తక్కువ పనులు ఇతర కులాల వాళ్ళు చేస్తారు అనే కదా అర్థము. దయచేసి ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ఒక కేసు ఫైల్ చేయండి. అంటే ఇతర కులాల వాళ్ళు మర్యాద తక్కువ పని చేస్తారు, కమ్మవారు చేయరు అనే ఒకటి సందేశం ఇస్తున్నారు ఈరోజు కూడా. అట్లాగే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు ఎవరు? బాలకృష్ణ. మరి ఆయన మీద ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎట్లా అంటావు రాబోయ్, మీ బ్లడ్ ఏంది, బ్రీడ్ ఏంది? అసలు బ్రీడ్ అంటే మనిషికి పుట్టేవాడు మనిషి బ్రీడ్, మనిషికి వేరే జంతువుకి ఏదైనా పుడితే అది వేరే బ్రీడ్. బాలకృష్ణ చెప్తున్నా నేను, మనిషికి పుట్టేది మనిషి బ్రీడ్. బ్రీడ్ అంటే వేరే బ్రీడ్ అంటే మనుషులకి వేరే ఎవరికైనా అయితే అది వేరే బ్రీడ్ అవుతుంది. సో అవగాహన లేని మాటలు అంటారు. అవగాహన లేదు, మేమే గొప్ప అనే భావనలో ఏం మాట్లాడుతున్నారో కులహంకారంతో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండేవాళ్ళు అలగా జనం సంకర జాతి జనం అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీకి నేను పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాను, పవన్ కళ్యాణ్ పక్కన అందరినీ అలగా జనం సంకర జాతి జనం వేసుకుని తిరుగుతూ అంటున్నాడు. సో అట్రాసిటీ కేసు ఒకసారి పెట్టినారనుకోండి, మొన్న కూడా ఆమె కమ్మవారి పండగ అని చెప్పింది. సో ఇటువంటి మాటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, వేరే క్యాస్ట్ నుంచి ఎక్కువ కనపడవు మనకి. అంటారు ఒకళ్ళు రెడ్డి మీటింగ్ అప్పుడు అని, అలాగే వేరే వాళ్ళు కూడా కొంచెం తక్కువ, చాలా తక్కువ. మా కులమే గొప్ప, మేమే సుపీరియర్, మిగతా వాళ్ళందరూ మా కింద ఉండాలి అనేది ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఈ కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా వచ్చింది. అట్లాగే ఈ రేణుకా చౌదరి బరాబర్ అంటాం, కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు, వీళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి, అప్పుడు స్ట్రైట్ అవుతారు. మన దేశంలో కులం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే మన దేశంలో స్టార్టింగ్లో ఒక 400-500 years క్రితం వరకు 4 కులాలమ్మా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర.
ఇప్పుడు వీళ్ళు చెప్పి విరవీగుతున్న కమ్మ వాళ్ళు కానీ లేకపోతే ఓసీ కులాల్లో అగ్ర కులాలని చెప్పబడే రెడ్డి కానీ కాపు కానీ వెలమ కానీ వీళ్ళందరూ కూడా శూద్రుల కిందకే వస్తారు. వీళ్ళందరికీ ఈ దేవాలయంలో ప్రవేశం ఉండేది కాదు. ఎందుకని ప్రవేశం ఉండేది కాదు? వీళ్ళందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర కూలి డబ్బులు గిబ్బులు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సంవత్సరానికి సరిపడా భోజనానికి ధాన్యం ఇచ్చేవాళ్ళు. కారం చేయడం అదే కదా సార్. కారం చేయడం ఇన్సిడెంట్ వాళ్ళు సంవత్సరాంతం పని చేయించుకొని వాళ్ళకి కనీసం అంటే ఆ సంవత్సరం కూలి కూడా ఇవ్వకుండా. ఇప్పుడు కారం చేయడం అంటే లేటెస్ట్, కానీ నేను 4-5 days వెళ్తే వాళ్ళకి ఏంటంటే కూలి పని చేసే పాలేరు కింద ఉండేవాళ్ళు. వీళ్ళ ఈ కులాలన్నీ అట్లా ఉండేవి. సో ఏంటంటే ఈ కులాలన్నీ ఒకప్పుడు శూద్ర కులాలే. శూద్ర కులాల్లో వీళ్ళ దూరం ఎందుకు ఉంచేవాళ్ళు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు ఎవరే కులమో ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు? గుళ్ళోకి రావాలా వద్దా, పూజలు చేయాలా వద్దా అని బ్రాహ్మణులు డిసైడ్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూలి పని చేసుకునేవాళ్ళు కాబట్టి వీళ్ళు శూద్ర కులాల కింద ఉండేవారు. వీళ్ళు మెల్లమెల్లగా కష్టపడి కొంతమంది పొలాలు కొనుక్కున్నాం, లేకపోతే రాజుకి బాగా సేవ చేసి రాజు దగ్గర నుంచి కొన్ని వరాలుగా ఇది పొందు మెల్లమెల్లగా ధనవంతులు అవటం మొదలుపెట్టినారు. సో ధనవంతులు అయ్యే కులం దగ్గర డబ్బు రావటం మొదలుపెట్టింది. డబ్బు ఇస్తే బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగినారు. సో బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళకి గుడిలో ప్రవేశం ఇచ్చినారు. అట్లా వీళ్ళకి సుపీరియారిటీ వచ్చింది. సో కష్టపడి కొంచెం డబ్బులు సంపాదించుకున్నాం, లేకపోతే రాజు మంచి పని చేస్తే రాజు కొంచెం భూమి దానం చేయటము, లేకపోతే రాజుల పిల్లల ప్రాణాలు కాపాడు, లేకపోతే యుద్ధంలో వాళ్ళకి ఏదన్నా మంచిగా సహాయపడితే వాళ్ళకి కొన్ని జాగీర్లు ఇచ్చేది. అట్లా శూద్ర కులాలు అంటే వాళ్ళు శూద్రులే కానీ యుద్ధం బాగా పోరాడినందుకు దానికో కొంచెం ఇచ్చేది, గిఫ్ట్లు ఇచ్చేది. అట్లా వాళ్ళు ధనవంతులైనారు. ధనవంతులు అయితే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చింది. డబ్బు వస్తే ఆ డబ్బు వచ్చి బ్రాహ్మణుడికి సంభావన ఇచ్చే స్థాయికి ఎదిగితే ఓకే, నువ్వు శూద్రుడు కాదు, నువ్వు గుళ్ళోకి రావచ్చు. అంటే గుళ్ళో దక్షిణ వేసే కెపాసిటీ వచ్చిన కులాలకి అలా మెల్లమెల్లగా అంటరానితనం దూరం చేసినారు. ఆ కెపాసిటీ రాని కులాలను అట్లనే వచ్చినారు. అట్లా కొన్ని కులాలు ఓసి అయినాయి. సో లెక్క ప్రకారం అందరూ శూద్రులే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ శూద్రులే. మిగతా వాళ్ళందరూ హిందూస్ కాదు, వాళ్ళకి పూజకు అర్హత లేదు. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం వాళ్ళకి మంత్రాలు వినే అర్హత లేదు, పూజలు చేసే అర్హత లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఈ మధ్య చదివి తెలుసుకున్నాయి తప్ప ముందు మనకు తెలియదు. మనకు కూడా మొత్తానికైతే ఈ క్యాస్ట్ 2026లో ఉన్నా కూడా క్యాస్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా మతం కూడా బాగా పెరుగుతుంది. చాలా మంది ఈ మతాల గురించి, కులాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నేను హిందువుని దేవుని పూజిస్తాను సార్, కానీ కెరియర్ అంతా పక్కకు పెట్టి మొత్తం దేవుని గురించి అంటే కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే యూత్ కూడా జై శ్రీరామ్ అంటేనే హిందూ అయిపోయాడు, లేకపోతే హిందూ కాదు. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీరామనవమి వస్తే మా ఇంటికి జై శ్రీరామ్ అనే జెండా పెట్టాను గేట్కి. అవును సార్, పెడతారు చాలా. నేను తీసి పడేసిన. మా తాత అంటే మా ఫాదర్ కాదు, మా తాత మా ఊళ్ళో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చేస్తుండే. మా తాత అంటే దాదాపు 1982లో చనిపోయినారు. ఆయన 30-40 years చేశారంటే 1900 years నుంచి 1900 సంవత్సరం అనుకో, 1890 to 1900 years మధ్య నుంచి మా తాత మా ఊర్లో శ్రీరామనవమి చేసి అందరికీ భోజనాలు పెట్టేది. ఆయనకి ఎవడు వెళ్ళి జై శ్రీరామ్ జెండా ఇయ్యలే. ఆయన దేవుడి మీద భక్తితో చేసినాడు. షో పుట్టప్ ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ ఆయన చేస్తాడు. పానకం పంచుతారు, భోజనాలు పెడతారు. అది ఎవ్రీ ఇయర్. రామాలయంలో అక్కడ గుడిని కూడా మళ్ళీ పెద్ద చేస్తున్నారు. ఇదంతా చేస్తారు. అప్పుడు ఎవడు ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేవాడు మాకు శ్రీరామనామం చేయమని చెప్పలేదు. ఎవడు మా ఇంటికి గేటుకి జెండా కట్టమని చెప్పలేదు. మాకు తెలుసు మేమేం చేయాలన్నా, మీరు జెండా ఎందుకు తీసేస్తున్నావు అన్నాడు. మేమేం చేయాలన్నా నువ్వు ఎవడు చెప్పేది? జై శ్రీరామ్ జెండా పెట్టుకోవాలా వద్దా అని నువ్వు ఎవడు చెప్పేది? మా ఇంటికి పెట్టద్దు అన్న, తీసేసిన. మళ్ళీ ఒకసారి 2 years అయింది అట్లా గొడవ అయింది. ఒకటి 15-20 minutes బయస్ అయింది.
నువ్వు హిందూ అయితే బెట్టు లేకపోతే కాదు, నువ్వు హిందూ కాదని ఒప్పుకుంటాడు. నువ్వెవడు చెప్పనీకి. బలవంతంగా అన్ని చేపిస్తున్నారు. కొంతమంది ఏమో క్రిస్టియానిటీని చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఇంకొంతమంది వాళ్ళ కులాలను తక్కువ చేసి మాట్లాడడం, ఇది పరిపాటు అయిపోయింది సార్. మనుషులందరూ ఒక్కటే అని చెప్పేసి అసలు ఆ మాట అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అసలు ఆ మాట అనేది లేకుండా అయిపోయింది సార్. వీళ్ళు ఎక్కువ ఈ రాధా మనోహర్ దాసు, ఈ మదన్ గుప్తా ఇలాంటి వాళ్ళు, ఆ పేరు మౌనిక శుంకర, ఆమె మొన్న ఒక పోస్ట్ పెట్టింది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వీక్ ఉంటుందో చెప్తున్నా. ఆమె పోస్ట్కి నేను రిప్లై కూడా ఇచ్చాను. నేను గాంధీజీని వేసే బదులు నెహ్రూనో ఇంకెవరినో అందామె వేసేస్తే ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు అని మౌనిక శుంకర్. నాథూరామ్ గాంధీని వదిలి నెహ్రూని లేపాల్సింది, అప్పుడు బోస్ లేదా పటేల్ ఫస్ట్ పిఎం అయ్యేవారు. ఇది ఈమె పెట్టిన పోస్ట్. ఈమెకి నేను ఇచ్చిన సమాధానం కూడా చెప్తాను మీకు. బోస్ గారు 1945లో మరణించారు, పటేల్ గారు 1949లో మరణించారు. ఇక్కడ 1950 అని రాసినా కానీ 1940లోనే నన్ను మరణించారు. ఎలా పిఎం అయ్యేవారు? ఇక తర్వాత చాలా రాశాను. వీళ్ళు నంబర్ 1 దేశద్రోహ పార్టీ. భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయమని బ్రిటిష్ రాణికి లేఖ రాసిన శ్యామాప్రసాద్ ముఖర్జీకి స్థాపించిన పార్టీ. మా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జాతీయ జెండా ఎగరవేయము అని చెప్పే పార్టీ. ఈ రోజు కూడా ఎగరవేయడానికి 2000లో పెద్ద గొడవ అయ్యి అది ఎక్స్పోజ్ అయిపోతే అందరూ ఇక ఇది చేస్తున్నారని అప్పటి నుంచి వేయటం మొదలుపెట్టినారు. అంటే ఇష్టంగా వాళ్ళు జాతీయ జెండాని తిరస్కరించినారు కదా. మువ్వైన జెండాలను మేము ఇవ్వట్లేదు, కాషాయ జెండాని మేము ఆమోదిస్తున్నామని 1951లో రాజ్యాంగం రాసినప్పుడు దాన్ని వ్యతిరేకించినారు. ఈ జెండాని అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినారు. మన జెండాలోనే ఉంటది, అంటే గ్రీన్ వైట్ ఆరెంజ్ ఎందుకు ఉంటాయి అనేది మనకి ఉంది, అందులోనే ఉంది, అందరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి. కానీ అశోక చక్రాన్ని కూడా వ్యతిరేకిస్తారు వాళ్ళు. అదేంటి? సో అందుకని ఏంటంటే ఆ మౌనిక శుంకర అట్లాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇట్లా నాశనం వీళ్ళకు. అంటే కొత్త ఒక రాజ్యాంగం నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో నాకు తెలియదు కానీ 2014లో ఇట్లా స్కూల్లో ఉన్నావా నువ్వు? అప్పుడు ఎవరన్నా గోమూత్రం తాగడం చూసినావా నువ్వు? అంటే శుద్ధి కోసం ఇంట్లో చల్లడం చూసినాను కానీ తాగడం గోమూత్రము ఆవు దాన్ని ప్రేరేపిస్తున్నారు మూత్రం పోసేందుకు. అది మొదలు పెట్టంగానే తల కింద కూర్చొని స్నానం చేస్తున్నారు, డైరెక్ట్ పట్టుకొని తాగుతున్నారు. మనం పాలు వస్తాయి కదా, ఆవు నుంచి పాలు పిండుతాం కదా, దాన్ని ఏం చేస్తాం మనము? కాచి తాగుతాము. ఎందుకని? దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా చనిపోయి మనం యూజ్ చేసేంత అంటే పాలని శుద్ధి చేసుకొని తాగుతున్నాము. యూరిన్ డైరెక్ట్ తాగుతున్నారు వీళ్ళు. ఇది అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశము ఎంత రాతి యుగంలోకి పోతుందో నేను చెప్తున్నా. కూడా కొన్ని అంటే చెప్పింది ఏంటంటే గోమూత్రం తాగితే కొన్ని రోగాలకి నివారణ అన్నట్టు కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. గోమూత్రం అంత పవిత్రం అయితే ఆవు దూడని తాగుతుంది కదమ్మా, పాలు తాగే బదులు మూత్రం తాగుతుంది కదా. అది కూడా దానికి ఉన్న కామన్ సెన్స్ వీళ్ళకి లేదు. దాంట్లో చాలా బ్యాక్టీరియా, హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఏ ప్రాణి అయినా సరే హానికరమైనది బయటకు వదిలేస్తుంది, అవసరం లేనిది బయటకు వదిలేస్తుంది. అది వీళ్ళు తాగుతున్నారంటే వీళ్ళ కామన్ సెన్స్ ఎంత ఉందో చూడు. సో మొత్తానికి అయితే అసలు అంటే మతం నిర్మూలన అయితేనే కులం నిర్మూలన అవుతుంది. ముందు మతాన్ని నిర్మూలించాలంటారు సార్. చూడాలి సార్ మరి ఏం జరుగుతుంది, మీరు అనుకున్నట్టు జరుగుతుందా లేకపోతే ఏంటి? మేమైతే చూడం కానీ కనీసం మీరు మీ జనరేషన్ తర్వాత జనరేషన్ అయినా మీరైనా చూడండి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.